అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎగ్నేష్ రెసిపీ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే పల్లి టమోటా పచ్చడి తయారు చేద్దాం. ఇది దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా టేస్ట్ అదిరిపోతుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆయిల్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. నేనైతే తెల్ల పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీరు మంటగా ఉండే పచ్చిమిర్చి ఉంటాయి కదండి, తేజవి, అవి అయితే కొంచెం తక్కువ తీసుకోండి. నేను తెల్ల పచ్చిమిరకాయలు కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇవి అంతగా మంటగా ఏమి ఉండవండి. తీసుకొని అవి కలర్ మారే వరకు బాగా పచ్చిమిర్చి వేయించుకోవాలి. తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 5-6 తీసుకున్నాను. అలా ముక్కలుగా కట్ చేసి పెట్టి వేసుకుంటున్నాను. అవి రెండు బాగా మగ్గాలండి. పచ్చిమిర్చి టమోటా మొత్తం మగ్గిపోవాలి ఆయిల్లో. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్ మటుకు అదిరిపోతుంది ఈ పల్లి టమోటా పచ్చడి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దాన్ని అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను. తర్వాత పల్లీలు అనేవి వేయించుకోవాలి. ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకున్నాను. కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను. వాటర్లో వేసేసుకొని కల్లుప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు రుచికి సరిపడా వేసుకోండి మీరు చూసుకొని. తర్వాత ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అవైతే పచ్చిమిర్చి టమోటా మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటున్నాను అడుగంటుకోకుండా. అవి మెత్తగా మగ్గే వరకు పచ్చిమిర్చి టమోటా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ వేసేసుకుంటున్నానండి. ముందుగా అయితే పల్లీలు వేసుకుంటున్నాను. చిన్న గిన్నెలు అయితే తీసేసుకొని పల్లీలు అనేది పచ్చగా మిక్సీ వేసుకున్నాను. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోండి. రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చడి. తర్వాత మగ్గబెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్. తర్వాత టమోటా కూడా అండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడిలో అయితే 2 పచ్చగా అలా మిక్సీ వేసుకున్నాను. తర్వాత చింతపండు అయితే వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళలో అలా నానబెట్టుకున్నాను. కొంచెం వేసుకుంటే చింతపండు వేయటం వల్ల కారం ఏదన్నా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. తర్వాత ఉల్లిపాయ వేసేసుకొని మిక్సీ వేసుకోవడమే అండి. తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పచ్చడిని అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.